అతిమధుర చూర్ణాన్ని బాలింతల్లో స్తన్యం బాగా వృద్ధి చెంది చక్కటి స్తన్యం శిశువుకి ఇచ్చేందుకు కూడా అవకాశం ఉండేందుకు ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని వాడతారనమాట. మరి ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాల రీత్యా మాతృత్వం పొందినప్పటికీ తల్లులకి శిశువుకి స్వయం స్తన్యాన్ని ఇచ్చేటువంటి భాగ్యం కలగకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ మరి ఆ మాతృత్వపు మధురిమలు కోలాలంటే ఆ మాతృత్వంలో మరి ఆ యొక్క సంపూర్ణంగా క్షీరం ఉత్పత్తి అయ్యి ఆ క్షీరాన్ని శిశువుకి ఇవ్వడం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి చక్కగా శిశువుకు తగినంత సమృద్ధిగా మాతృస్తన్యం అందాలంటే ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని మనం ఎలా వాడుకోవాలంటే కేవలము 2 సార్లు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు అతిమధుర చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు, అంటే బాలింతలు మరీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ అదేవిధంగా సమస్య మరీ ఎక్కువగా ఉంటే 1 స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అలా కాకుండా మరి వెయిట్ తక్కువగా ఉండి సమస్య కొద్దిగా ఉంటే అర టీ స్పూన్ వాడితే సరిపోతుంది. కాబట్టి అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, అంటే 2.5 లేదా 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు కూడా ప్రమాణంగా వాడుకోవచ్చు. ఒక్క ప్రమాణంగా ఈ విధంగా 2.5 నుంచి 3 గ్రాములు లేదా 5 గ్రాముల వరకు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని దీన్ని 50 నుంచి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసేయాలి. అంటే మనం అతిమధుర చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల నుంచి ఒక 100 మిల్లీలీటర్ల వరకు గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఆ పాలల్లో ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేయాలన్నమాట. కాబట్టి ఒక పావు నిమిషము లేదా ఒక అర నిమిషం బాగా కలపడం వల్ల ఈ యొక్క చూర్ణం అంతా ఈ యొక్క పాలలో కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా కలిసిన తర్వాత ఈ యొక్క పాలను సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని పాలలో కలిపి సేవించడం వల్ల మరి బాలింతల్లో వివిధ రకాలైన హార్మోన్లలో మార్పులు జరిగి చక్కటి పరిస్థితి ఏర్పడి స్తన్యం చక్కగా వృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఇదే ఔషధము స్త్రీలలో ఎక్కువగా బహిష్టు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇదే ఒక ఔషధాన్ని వాడుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎలా వాడుకోవాలంటే అతిమధుర చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలోనే అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, అంటే ఇంచుమించు 2.5 గ్రాముల నుంచి ఒక 5 గ్రాముల వరకు అతిమధుర చూర్ణాన్ని ఒక్క పూటకి తీసుకొని దాన్ని ఒక 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు బియ్యం కడుగు నీళ్లు, బియ్యాన్ని మొదటిసారి కడిగేసేసి ఆ నీళ్లు పారబోసేసి రెండవసారి కడిగినటువంటి నీళ్లు 50 నుంచి 100 మిల్లీలీటర్ల వరకు ఆ నీళ్లు తీసుకొని అతిమధుర చూర్ణాన్ని కలిపేసేయాలి. కలిపేసి ఉదయం ఒకసారి సేవించాలి, మధ్యాహ్నం ఒకసారి సేవించాలి, రాత్రి ఒకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 3 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల స్త్రీలలో